హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎప్పట్లా కాకుండా కొన్ని టిప్స్ యూస్ చేసి జాగ్రత్తగా ధాబా స్టైల్ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఎప్పుడు ఇంట్లో ఎగ్ పులుసు, ఎగ్ కర్రీ ఇవన్నీ చేసుకొని బోర్ కొడుతుంది కదండి. ఒక్కసారి మా టిప్స్తో ఫాలో అవుతూ ఈ ఎగ్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. ఈ ఎగ్ కర్రీ చపాతీల్లోకి, అన్నంలోకి, అన్నిట్లోకి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా 6 గుడ్లని ఇలా ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. అందులో కాస్తంత పసుపు, కాస్తంత ఉప్పు, కొంచెం కారం వేసి వీటిని అన్నింటినీ బాగా కలుపుకుందాం. చూసాయి కదా ఫ్రెండ్స్, బాగా కలిసాయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా కాగనిద్దాం. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా కోట్ చేసుకున్న గుడ్లని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గుడ్లు లైట్గా కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్, మరి ఇంకా ఆయిల్ అంటూ వేయకూడదండి. అదే ప్యాన్లో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ 9 లవంగాలు, 3 ఇంచీలు దాచిన చెక్క, 2 యాలకులు ఇవి వేసుకుందాం. వీటిని లైట్గా వేయించుకుందాం కాసేపే. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ సోంఫ్. ఈ సోంఫ్ వేయటం వలన మన కర్రీకి అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒకసారి డెఫినెట్గా ఈ సోంఫ్ వేసి ట్రై చేయండి. మీరే కామెంట్ చేస్తారు, పాజిటివ్ కామెంట్స్ అన్నీ వస్తాయండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత, మరీ ఎక్కువ వేయించక్కర్లేదండి, లైట్గా ఒక 30 సెకండ్స్ వరకు వేగిన తర్వాత ఇందులో 1 అంగుళం అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, 2 పెద్ద సైజు ఇలా పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు, 6 ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో కాసేపు వేయించుకుందాం. చూసాక ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి. ఇలా లో ఫ్లేమ్లో వేగితేనే దీనికి టేస్టీగా ఉంటాయి. లేకపోతే మనం వేసుకున్న మసాలా దినుసులన్నీ మాడిపోయి అంటే కూర అనేది మంచి టేస్ట్ రాదు. అండ్ ఎప్పుడు నార్మల్గా మనం ఎగ్ కర్రీ చేస్తాం, కానీ ఈ టిప్స్ని ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఈ టిప్స్ అన్నింటినీ ఫాలో అవ్వండి. అబ్బా, ఎక్సలెంట్గా ఉంటుందండి కర్రీ. చూసాక ఫ్రెండ్స్, మన ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో 4 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా పెద్ద ముక్కలుగా తరుక్కున్న టమాటోల్ని వేసుకొని వీటిని కూడా కాసేపు వేయించుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో చేసుకొని వేయించుకోండి ఇలాగా. ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాం కదా. కాసేపు వేయించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో చేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, టమాటోలు అన్నీ బాగా మగ్గాయి కదా. ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కాసేపు చల్లనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఆనియన్స్ అన్నీ ఇలా మగ్గిన ఆనియన్స్, టొమాటోస్ అన్నీ ఇలా పక్కన పెట్టుకున్నాం కదా. ఎందుకంటే మనం దీంట్లో పోసుకున్న ఆయిల్ అంతా సైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇలా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్నిటిని ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు అస్సలు వాటర్ పోయొద్దండి. వాటర్ పోయకుండా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం మసాలా అనేది పేస్ట్ చేసుకున్నాం. చూడండి, అసలు వాటర్ అంటూ వేయలేదండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు అదే ప్యాన్ని పెట్టుకొని, అసలు ఆయిల్ అంటూ వేయలేదండి, నేను వేయించిన ఇంగ్రీడియంట్స్ అన్ని సైడ్కి పెట్టుకున్నాం కదా. ఏదైతే ఆయిల్ విడిచిపెట్టిందో ఆ ఆయిల్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త చిటపట్లాడనిద్దాం. ఇది కాస్త చిటపట్లాడాక ఇందులోనే 2 బిర్యానీ ఆకులు వేసుకొని వీటిని కూడా కాసేపు వేయించుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, జీలకర్రని బిర్యానీ ఆకు బాగా వేగింది కదా.
ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ చిన్న ముక్కలుగా తరిగిన ఆనియన్, కాస్తంత పచ్చి కరివేపాకు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఈ టిప్స్ నేను చెప్పిన టిప్స్ అన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. మీ గుడ్లు కర్రీ అనేది, ఎగ్స్ కర్రీ అనేది అద్భుతంగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళైతే డెఫినెట్గా మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. డెఫినెట్గా ఇలాంటి టిప్స్ని అండ్ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలన్నీ చక్కగా వేగాయి కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసుకుందాం. దీన్ని కూడా వేసుకొని 2 to 3 minutes వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 2 or 3 minutes ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు, 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో కాసేపు వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా 2 or 3 minutes తర్వాత ఇలా వేగింది కదా, పచ్చివాసన కూడా చక్కగా పోయాయి అన్నిటికీ. ఇప్పుడు ఇందులో 2 tablespoons పెరుగు వేసుకుందాం. కమ్మని పెరుగు వేసుకోండి, మరి పుల్లటి పెరుగు అక్కర్లేదు. ఓకే, వీటిని కూడా బాగా కలుపుకోండి. చూసారా, మనకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేగాయి కాబట్టి చూసారా, ఆయిల్ కూడా కాస్త విడిచిపెడుతుంది. చూడండి, ఆయిల్ బాగా విడిచిపెడుతుంది కదా. ఈ పెరుగంతా చక్కగా మసాలాలో కలిసే వరకు కాసేపు కలుపుకోండి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పెరుగంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్లో మసాలాను ఆడించుకున్నాం కదా, అందులోనే వాటర్ పోసుకొని ఆ వాటర్ని అంతటిని దీంట్లో వేసేద్దాం. దీన్ని కూడా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ముందుగా మనం ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా గుడ్లని, ఈ విధంగా ఘాట్లు పెట్టుకుందాం. చూడండి, నైఫ్తో ఈ విధంగా లైట్గా ఇలా చేయటం వలన మన మసాలా ఫ్లేవర్ అండ్ మసాలా కూడా లోపలికి వరకు వెళ్ళి పచ్చిగా వండుకుంటా, అంటే చప్పగా వండుకుంటా గుడ్ని ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఓకే, ఇదే విధంగా మిగతా ఎగ్స్ని కూడా ఇలాగ గంటలు పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకున్నాం కదా, అండ్ గుడ్లను కూడా గంటలు పెట్టేసుకున్నాం కదా. ఈ ఎగ్స్ అన్ని దీంట్లో వేసుకుందాం. దాంతోపాటే 2 ఇలా పొడుగ్గా చీలుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. దీని మూలానండి మన కర్రీకి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన ఎగ్ కర్రీ మంచి కలర్లో గుమగుమలాడుతుంది కదా. ఇప్పుడు చివరిగా ఇందులో కాస్తంత కొత్తిమీర తురుము వేసుకొని మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, మన ఎగ్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఆహా, ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ ధాబా స్టైల్లో కొన్ని టిప్స్ యూస్ చేసి ఎంత రుచికరంగా తయారు చేసుకున్నామో మరి చూశారు కదా. మీరు కూడా డెఫినెట్గా ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అవుతూ డెఫినెట్గా ఈ మసాలా ఎగ్ కర్రీని తయారు చేసుకోండి, హ్యాపీగా ఆస్వాదించండి. ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్నిటిని జాగ్రత్తగా ఫాలో అవుతూ మా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి ఈ కర్రీని తయారు చేసుకోండి. ఎంత బాగుంటుందో వేడి అన్నంలోకి ఇలా తింటూ ఉంటే ఆహా, అద్భుతంగా ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎప్పట్లా కాకుండా కొన్ని టిప్స్ యూస్ చేసి జాగ్రత్తగా ధాబా స్టైల్ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఎప్పుడు ఇంట్లో ఎగ్ పులుసు, ఎగ్ కర్రీ ఇవన్నీ చేసుకొని బోర్ కొడుతుంది కదండి. ఒక్కసారి మా టిప్స్తో ఫాలో అవుతూ ఈ ఎగ్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. ఈ ఎగ్ కర్రీ చపాతీల్లోకి, అన్నంలోకి, అన్నిట్లోకి చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. అంటే మన ఫర్దర్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.